ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కర్మ వాయిస్. తొలి ప్రేమ ఎపిసోడ్ 3. ఈ రోజు తొలి ప్రేమ కథ ఏంటో చూద్దామా? కొందరు అనుకోకుండానే మన లైఫ్ లోకి వస్తారు, చెప్పకుండానే వెళ్ళిపోతారు. అలాంటి కథే మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. డిగ్రీ మొదటి సంవత్సరంలో అప్పుడే జాయిన్ అయిన ఒక అబ్బాయి తన మనసు నిండా కొత్త ఆశలతో జీవితాన్ని గెలవాలంటూ మొదలైన ప్రయాణం తనది. తన ప్రపంచం అమ్మ, నాన్న, ఇల్లు, కాలేజ్ అంటూ ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న తన లైఫ్లోకి అనుకోకుండా ఒక అమ్మాయి వచ్చింది. ఇష్టంగా ఓరకంటూ చూసే తన చూపులు ఆ అబ్బాయిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతగా అంటే ఆ అబ్బాయి వెళ్ళి తనని పరిచయం చేసుకునే అంతగా. పరిచయం బాగా ముదిరి ప్రేమగా మారింది. ప్రేమ ఒక మాయా ప్రపంచం లాంటిది. మాటలు కోటలు దాటుతున్నాయి. అలా వాళ్ళిద్దరి మధ్య నలుగుతూ గడిచిపోయిన గంటలెన్నో. ఎందుకో ఒకరిని చూడగానే ఆ మనిషి నాకే సొంతం అనిపిస్తుంది. బహుశా కాలం వీళ్ళ ప్రేమను చూసి అసూయ పడిందేమో. సడన్గా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. పాపం ఆ అబ్బాయి ఆశలన్నీ తన మీదే పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో ఆ అబ్బాయికి అర్థం కాలేదు. తనలో తను చాలా కుమిలిపోయాడు. ఒకరోజు ఆ అమ్మాయిని అడిగాడు. దానికి ఆ అమ్మాయి సమాధానం తన ఫ్యామిలీ అని చెప్పింది. తన ఫ్యామిలీ కోసమే తన భయం అంటూ ఇకపై మన కథ సాగదంటూ ఆ అబ్బాయి మనసు గాయపరిచి వెళ్ళిపోయింది. ఆ గాయాన్ని ఎవరూ తీర్చలేరు, ఒక్క కాలం తప్ప. ఏదో వినడానికి ఇది ఒక చిన్న కథలా అనిపించినా అనుభవించే మనసుకు తెలుస్తుంది ఆ బాధ గురించి. ఇలాంటి చిన్న చిన్న ప్రయాణాలే జీవితానికి ఒక గొప్ప గుణపాఠాలు నేర్పిస్తాయి. నిజానికి ఆ అమ్మాయి తన ఫ్యామిలీ కోసం వదిలేసిందో లేదా వేరే ఏ కారణం కోసమో తెలీదు. కొన్ని నెలల తర్వాత ఆ అబ్బాయి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తన కలల వైపు అడుగులు వేశాడు. ఏదో ఒకరోజు తను సాధించాలనుకున్న లక్ష్యాలని ఖచ్చితంగా సాధిస్తాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా తొలి ప్రేమని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీకు ఇలాంటి తొలి ప్రేమ కథలు ఉన్నాయా? ఉంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటికి వెంటనే DM చేసేయండి. మీకు ఈ తొలి ప్రేమ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ అప్ OMI స్టోరీ బై చందు.